జూన్ 20, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, తండ్రి ప్రేమను పొందాలంటే ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి. తండ్రి నుండి మేము స్వర్గవారసత్వాన్ని తీసుకుంటున్నాము అన్న సంతోషంలో ఉండండి. ప్రశ్న: సంగమయుగంలో మీరు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యేందుకు ఏ గుప్తమైన శ్రమను చేస్తారు? జవాబు: బ్రాహ్మణులైన మీరు పవిత్రంగా అయ్యే గుప్తమైన శ్రమనే చేయవలసి ఉంటుంది. బ్రహ్మ పిల్లలైన మీరు సంగమములో సోదరీ సోదరులు. సోదరీ సోదరులకు అశుద్ధమైన దృష్టి ఉండజాలదు. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటూ స్వయాన్ని బీకేలుగా భావిస్తారు. ఈ స్మృతి ద్వారా ఎప్పుడైతే పూర్తిగా పవిత్రంగా అవుతారో అప్పుడు ఫరిస్తాలుగా అవ్వగలరు. ధారణ కొరకు ముఖ్య సారము: విచారసాగర మంథనము చేసి బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు అన్న టాపిక్పై వినిపించాలి. బుద్ధిని జ్ఞానమంథనంలో బిజీగా ఉంచుకోవాలి. రెండో పాయింట్: రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగముతో పాటుగా తమ సమానంగా తయారు చేసే సేవను కూడా చేయాలి. మీ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి. వరదానము: సర్వ సంబంధాల అనుభవాన్ని ఒక్క తండ్రితో చేసే అలవాటు ఒక్క తండ్రితో చేసే అలసిపోని మరియు విఘ్న వినాశక భవ. సర్వ సంబంధాల అనుభవాన్ని ఒక్క తండ్రితో చేసే అలసిపోని మరియు విఘ్న వినాశక భవ. ఏ పిల్లలకు సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో ఉన్నాయో వారికి ఇతర సంబంధాలన్నీ నిమిత్త మాత్రముగా అనుభవమవుతాయి. వారు సదా సంతోషంలో నాట్యం చేసేవారిగా ఉంటారు. ఎప్పుడూ అలసటను అనుభవం చేయరు. అలసిపోని వారిగా ఉంటారు. తండ్రి మరియు సేవ ఈ తపనలోనే నిమగ్నమై ఉంటారు. విఘ్నాల కారణంగా ఆగిపోయేందుకు బదులుగా సదా విఘ్న వినాశకులుగా ఉంటారు. సర్వ సంబంధాల అనుభూతి ఒక్క తండ్రితో ఉన్న కారణంగా డబల్ లైట్గా ఉంటారు. ఎటువంటి భారము ఉండదు. ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి. సంపన్న స్థితి, కంప్లీట్ స్థితి అనుభవం అవుతుంది. సహజ యోగులుగా ఉంటారు. స్లోగన్: సంకల్పంలో కూడా ఏ దేహదారి వైపుకైనా ఆకర్షితం అవ్వటము అనగా అవిశ్వాస పాత్రులుగా అవ్వటము. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏ విధంగా అంతరిక్షయానము చేసేవారు పైన ఉన్న కారణంగా మొత్తం భూమిపై ఎక్కడి చిత్రాన్ని ఫోటో తీయాలనుకున్నా తీయగలరో అదేవిధంగా సైలెన్స్ శక్తితో అంతర్ముఖి యానము ద్వారా మనసాశక్తి ద్వారా ఏ ఆత్మలకైనా చరిత్రవంతులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యే ప్రేరణను ఇవ్వగలుగుతారు. ఓం శాంతి.